ఈ షార్ట్‌లో మనం ప్రపంచంలోనే 10 బెస్ట్ కాఫీస్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1 ఎస్ప్రెస్సో. ఈ కాఫీ ఇటలీ నుండి స్ప్రెడ్ అయింది. చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉన్న కాఫీ. రెస్టారెంట్స్‌లో 2 ఔన్స్‌ల వరకు సర్వ్ చేస్తారు. ఈ కాఫీని గ్రైండ్ చేసిన కాఫీ బీన్స్ ద్వారా హై ప్రెషర్ వాటర్‌ను పంపి తయారు చేస్తారు. దీనిపైన గోల్డ్ కలర్ ఫోమ్ ఉంటుంది. ఈ కాఫీ డ్రింక్స్ బేస్‌గా ఉపయోగపడుతుంది. అండ్ నంబర్ 2 అమెరికానో. ఎస్ప్రెస్సోకు హాట్ వాటర్ కలిపి తయారు చేస్తారు. ఫిల్టర్ కాఫీలా స్మూత్‌గా ఉంటుంది ఇది. 2 ఎస్ప్రెస్సో షాట్స్‌కు 6 నుండి 8 ఔన్స్ వేడి నీరు కలుపుతారు ఇందులో. అమెరికన్ సైనికులు వరల్డ్ వార్ II సమయంలో ఇటలీలో ఎస్ప్రెస్సోను స్మూత్ చేయడానికి వాడారు ఇది. అండ్ నెంబర్ 3 క్యాపుచినో. ఎస్ప్రెస్సో, స్టీమ్డ్ మిల్క్ అండ్ మిల్క్ ఫోమ్ సమాన నిష్పత్తిలో కలిపిన కాఫీ ఇది. ఎస్ప్రెస్సో పై స్టీమ్డ్ మిల్క్ పోసి దానిపైన ఫోమ్ అద్దుతారు. దాల్చిన చెక్క, కోకో పౌడర్‌తో గార్నిష్ చేస్తారు కూడా. అండ్ నెంబర్ 4 లాటే. స్మూత్ క్రీమీ కాఫీ ఇది. ఎస్ప్రెస్సోకు స్టీమ్డ్ మిల్క్‌గా ఎక్కువగా కలుపుతారు. ఎస్ప్రెస్సో షాట్స్ పై స్టీమ్డ్ మిల్క్ సన్నని ఫోమ్ లేయర్ జోడిస్తారు కూడా. లాటే ఆర్ట్ ఈ కాఫీకి ప్రసిద్ధి. నెంబర్ 5 మోకా. మోకా కాఫీ చాక్లెట్ ఫ్లేవర్తో కూడిన కాఫీ. ఎస్ప్రెస్సో చాక్లెట్ సిరప్, స్టీమ్డ్ మిల్క్ కలిసి ఉంటాయి. ఎస్ప్రెస్సోకు చాక్లెట్ కలిపి స్టీమ్డ్ మిల్క్, విప్డ్ క్రీమ్ జోడిస్తారు. స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ కాఫీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ నెంబర్ 6 ఫిల్టర్ కాఫీ. డ్రిప్ కాఫీ కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో, అమెరికాలో, యూరోప్లో చాలా ఫేమస్ ఇది. కాఫీ పౌడర్ ద్వారా నీటిని ఫిల్టర్ చేసి తయారు చేస్తారు. ఫిల్టర్ లేదా డ్రిప్ మెషిన్లో నీరు కాఫీ గ్రౌండ్స్ ద్వారా చుక్కలుగా సేకరిస్తారు. దక్షిణ భారతదేశంలో చిక్కటి పాలు, చక్కెర కలిపి డబ్బార తుమ్లర్లో సర్వ్ చేస్తారు కూడా. అండ్ నెంబర్ 7 కోల్డ్ బ్రూ. చల్లని నీటిలో కాఫీ గ్రౌండ్స్ను 12 నుంచి 24 గంటలు నానబెట్టి తయారు చేస్తారు. కాఫీని ఫిల్టర్ చేసి ఐస్తో సర్వ్ చేస్తారు. పాలు లేదా సిరప్ కూడా ఇందులో యాడ్ చేస్తారు. తక్కువ ఆమ్లత ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నెంబర్ 8 ఐస్డ్ కాఫీ. హాట్ ఎస్ప్రెస్సో లేకపోతే ఫిల్టర్ కాఫీని ఐస్ పై పోసి తయారు చేస్తారు. చల్లబడిన కాఫీకి పాలు, సిరప్, క్రీమ్ జోడిస్తారు. వేసవిలో రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది. అండ్ నెంబర్ 9 ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ. ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ గ్రౌండ్స్ను హాట్ వాటర్లో నానబెట్టి ఫ్లంగర్తో ఫిల్టర్ చేస్తారు. మీడియం కోర్స్ గ్రౌండ్స్ను 4 నుంచి 5 నిమిషాలు నీటిలో ఉంచి నొక్కి వేరు చేస్తారు. గాఢమైన రుచి, అంటే చాలా స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది. ఆయిల్స్తో రిచ్ ఫ్లేవర్ తీసుకొస్తుంది. అండ్ నెంబర్ 10 టర్కిష్ కాఫీ. ఇది టర్కీ, మిడిల్ ఈస్ట్లో చాలా ఫేమస్. చాలా ఫైన్ గ్రైండ్ చేసిన కాఫీని ఇబ్రిక్లో మరిగిస్తారు. కాఫీ, నీరు, చక్కెరను కలిపి తక్కువ మంటపై ఫోమ్ వచ్చే వరకు వండుతారు. చిన్న కప్పులో గ్రౌండ్స్తో సహా సర్వ్ చేస్తారు. ఫార్చ్యూన్ టెల్లింగ్ కూడా ఉపయోగిస్తారు ఈ కాఫీని. మరో 10 కాఫీ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ షార్ట్ చూడండి. అండ్ అంతకన్నా ముందు ఈ షార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.